మానవ జాతిగా స్త్రీ పట్ల మనకున్నటువంటి దృక్పథాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. స్త్రీని తక్కువగా చూడటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, చాలా మతాలలో, ప్రపంచ దృక్పథాల్లో స్త్రీని తక్కువగా చూడటానికి ప్రయత్నించారు. చాలామంది ఏమని ఊహిస్తూ ఉంటారంటే, స్త్రీ అనేది లేటర్ ఎంట్రీ అని అనుకుంటారు. దేవుడు మానవుని సృజించాడు, మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆ తర్వాత స్త్రీని సృజించాడని. ఇదే భావనలో ఉండటం బట్టి స్త్రీని తక్కువ జాతిగా చూడటానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్శనలో అయితే స్త్రీకి సమానమైనటువంటి హోదా కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ అలాంటి పరిస్థితిని కల్పించట్లేదు. బైబిల్ స్త్రీ పురుషులు సమాన హోదా కలిగిన వాళ్ళని చాలా స్పష్టంగా చూపించబోతున్నది. దాన్ని ఈరోజు బైబిల్లోంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు స్త్రీ పురుషులను సృజించక మునుపు నరుని సృజిద్దాం అని చెప్పినప్పుడు, నరుడు అన్నప్పుడు అది పురుషుల గురించి మాట్లాడలేదు, ఆయన మానవ జాతి గురించి మాట్లాడాడు. 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట చూసినట్లయితే 27వ వచనంలో దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను అన్నట్లు మనం చాలా స్పష్టంగా చూస్తాం. స్త్రీ పురుషులు అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒక పరిపూర్ణత వారిద్దరూ కలిసినప్పుడు ఉంటుంది. వాళ్ళిద్దరికీ పరిపూర్ణమైనటువంటి హోదాను దేవుడు కల్పించాడు. ఇద్దరికీ కూడా దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. కేవలం పురుషునికే మాత్రమే కాదు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని స్వరూప్యములో ఉన్నవారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సమానమైనటువంటి హోదా కలిగిన వాళ్ళే. ఒకవేళ పాపం విషయంలో ఆలోచించినట్లయితే స్త్రీ పురుషులు ఇరువురు కూడా పాపము చేసి పడిపోయిన వాళ్ళే. కాబట్టి పాపం విషయంలో కూడా, పతనం విషయంలో కూడా ఇద్దరు కూడా సమానమైనటువంటి హోదా కలిగిన వాళ్ళే. యేసుక్రీస్తు ప్రభువారు మానవుల్ని ప్రేమించాడు. కాబట్టి మానవుల కోసం ఆయన శిలువ మీద చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన శిలువ మీద కార్చినటువంటి రక్తము స్త్రీ పురుషులు సమానంగా ఇద్దరికీ వర్తిస్తుంది. అందుకనే గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఈ మాట రాస్తున్నాడు. ఎవరైనాను క్రీస్తునందు ఉన్నట్లయితే వారు పురుషులైనా స్త్రీలైనా వాళ్ళు క్రీస్తునందు ఒకటే అని చెప్తున్నాడు. కాబట్టి బైబిల్ ఆ స్పష్టతను అనుగ్రహిస్తున్నది. ఎవరైతే యేసుక్రీస్తు యొద్దకు వస్తారో, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు తమ జీవితంలో అర్థం చేసుకోగలుగుతారో, అన్వయించుకోగలుగుతారో వాళ్ళు స్త్రీని గౌరవించగలుగుతారు. కాబట్టి బైబిల్ని ఎవరైతే గౌరవిస్తారో, బైబిల్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో ఆ సమాజంలో స్త్రీకి సమానమైనటువంటి హక్కు ఇవ్వటమే కాకుండా స్త్రీని గౌరవించేటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ స్త్రీని సరిగ్గా చూడలేనటువంటి పరిస్థితి మీకు ఉన్నట్లయితే, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నట్లయితే 2 పనులు మీరు చేయ అవసరం ఉన్నది. ఒకటి, ఏసీ దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మీకు సహాయం చేస్తాడు. రెండోది, బైబిల్ చదివినట్లయితే బైబిల్ మనకి సరి అయినటువంటి అవగాహన కల్పించగలుగుతుంది. ఈ విషయంలో మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నదా? అయితే మీతో కలిసి మేము ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మనం మన జాతి గురించి ప్రార్థన చేద్దాం, మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. ఈ దేశంలో స్త్రీని గౌరవించేటువంటి పరిస్థితి కల్పించాలని మనం ప్రార్థన చేద్దాం. మన గురించి ప్రార్థన చేద్దాం, మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. కలిసి ప్రార్థన చేస్తారా? నీత ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్త్రీ పురుషుల్ని సమానమైనటువంటి వ్యక్తులుగా నువ్వు తయారు చేసావు ప్రభా. సమానమైనటువంటి హోదాను నువ్వు కల్పించావు, సమానంగా ప్రేమించావు. ఇరువురి కోసం నువ్వు రక్తం కార్చి రక్షణని అనుగ్రహించావు ప్రభా. మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం, ఈ జాతి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్త్రీని తక్కువగా చూసామంటే నిన్ను అగౌరవించినట్లే. అలాంటి పరిస్థితి లేకుండా మీరు కృప చూపించమని అడుగుతున్నాం. ఈరోజు ప్రభా, ఎవరైతే ఈ ప్రార్థనలో మాతో కలిసి ఉన్నారు ప్రభా, వారందరిలో ప్రభా అలాంటి దృక్పథాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. స్త్రీని గౌరవించే పరిస్థితిని అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్.